మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇచ్చినోడు కావాలి, పత్రాలు చినిగిపోవాలి. నేటి సమాజంలో గట్టినే ఉంది. అప్పు కావాలన్నప్పుడు అయ్య కానీ అమ్మ కానీ మమ్మ కానీ మయ్య కానీ కాలు మొక్తా ఏలు మొక్తా అని అప్పు తీసుకొని పోతాడు. మళ్ళీ అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఏమైనా అప్పు నాకు ఏమని అంటే వీడు ఎప్పుడు తెస్తారా నాయన అమ్మ ఎప్పుడు ఈ అప్పు పాడైపోను, ఎవరు కాకటి ఇచ్చి నాకు అప్పు నీయాసంట్లో 90 మంది నాకు ఇస్తారు అని అంటారు. ఆ రోజు ఏమో ఇస్తాను కోడి చేతిలో పోయి అడిగింది, కానీ ఇచ్చినోడు మాత్రం చచ్చిపోవాలని ఆలోచిస్తారు. చంపేసిరంట. అప్పు ఎగ్గొట్టేందుకు మహిళా హత్య, దారుణంగా హత్య చేసిరు. అప్పు ఇచ్చిన పాపానికి మళ్ళీ ఇచ్చి అప్పడిన పాపానికి మహిళనంట చంపేసిరట. ఆమె హత్యకు స్నేహితుల పథకం, మద్యం తాగించి నగలు కాజేసే ప్రయత్నం, ప్రతిఘటించడంతో హత్య, వాగులో మృతదేహం. చూడూరి కథ. నందిపేట మండల కేంద్రంలో సుభాష్ గల్లీకి చెందిన రాగుల గంగామణి 40 ఏళ్ళు, అదే గల్లీకి చెందిన గుడ్ల స్వరూప, లావణ్య నవీర్పేట మండలం జన్నపల్లికి చెందిన ప్రేమలత మంచి స్నేహితులు అంట. వీరంతా ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ ఒక కాయనే పోయేదట. కూరగాయలకు పోయినా, షాపింగ్ పోయినా, ఐస్ క్రీమ్కి పోయినా, ఏమన్నా గట్టినే బయటికి ఎక్కడికైనా పోయినా కానీ అందరు కలిసే పోయేదంట. అందులో ఈమె ఓలి గంగమ్మని అంట జరంత డబ్బుగల్లామంట. జరంత డబ్బుగల్లామ అయితే ఈమె దగ్గర ఇప్పుడు వీళ్ళు అప్పు తీసుకురంట. అప్పు తీసుకొని మరి అప్పు ఏమంటే ఇస్తే దోస్తేనే అప్పించిన పాపానికి ఇక మొత్తానికి మోసం చేసుకొచ్చి వీళ్ళంతా. శుక్రవారం గంగమ్మని ఇంట్లో వారంతా మద్యం తాగారు. మధ్యాహ్నం పచ్చబొట్టు పొడుచుకోవడం కోసం నిర్మల్ జిల్లా బాసరకు వెళ్ళామని గంగమ్మని కూతురు ఫోన్ చేస్తే ఎక్కడ పోయి అమ్మ ఎక్కడ పోయింది అనుకుని ఫోన్ అయితే పోయేసారు కదా. ఈ గంగమ్మని అంటే ఆమె బిడ్డ ఫోను ఇలా దోస్తే ఒక ఆమె ఎత్తి మీ అమ్మ మేమందరం కలిసి టాటూ చేసుకుంటందుకు పోయినాం, ఇవేం బాధపడక బిడ్డ మేమందరం తిరిగి వస్తామని చెప్తే సరే మా అమ్మ దోస్తులే కదా అందరు కలిసిపోయింది అనుకొని అలా బిడ్డనంట జర హాయిగా ఉందంట. ఆ తర్వాత ఇంటికి రాలేదు. ఇంకా చూడు కథ. మేఘన సాయంత్రానికి కాలేజీ నుంచి ఇంటికి వచ్చి గంగామణి ఫోన్ చేస్తే స్వరూప లిఫ్ట్ చేసి మమ్మీకి టాటు వేయిస్తున్నామని చెప్పింది. అయితే గంగామణి వద్ద అప్పు తీసుకున్న స్వరూప, లావణ్య, ప్రేమ, ఆమె భర్త నరేష్, ఈ మొగుడు కూడా కలిసినాడు ఎమ్మడైతే నరేష్ కలిసి వాటిని ఎగ్గొట్టడానికి పథకం వేశారు. బాసల నుంచి వచ్చే దారిలో వారంతా గంగామణికి మందు దాపించి ఆమె నగలు కాల్ చేద్దామని చిన్నగా పన్నాగం పడినారంట. బిగ్గర మందు ఆపించారంట ఈ గంగామణికి. గంగామణి అంటే ఆమెకు అలవాటు ఉంటే ఉన్నదేమో. మందు అయినాక చిన్న మందు మైకంలో పోగానే చిన్న మెల్ల ఉన్న పుస్తల తాడైతేంది, అది ఇంకా మామూలుగా గుండ్లు బిండ్లు ఏమేమి ఉన్నాయి ఏం కాదనో అవన్నీ గుంజామనగానే ఆమెకు ఎంతో కొంత స్ప్రో వచ్చి నా బంగారం నా నగలాన్ని తీసుకుంటారు ఏం సంగతి అంటే ఇంత అనుకున్నారంటే వెనక కొరబోయిన రాడు తీసుకొని నెత్తి పలగొట్టినట్ట. నెత్తి పలగొట్టగానే అట్టే కింద ఆడమని ఇంకా 4-5 దెబ్బలు వేస్తారు కదా. జీవిడిచిందంట. జీవిడిస్తే ఆ నగలు బిగలని తీసుకొని కొనిపోయి ఆ వాగులేసిరట. ఇక ఆయన దోస్తానం చేసిన పాపానికి ఏమంటారు కదా సోపతే తొవనాశనం అన్నారు, మామూలుగా పొరగాలని అంటారు. కానీ ఇప్పుడు ఆడల దాన్ని కూడా గట్టినే అయిందట. ఇక తర్వాత పోయి వాళ్ళ బిడ్డకు అనుమానం వస్తే పోలీసుల దగ్గర పోయి కేసు పెడతారు కదా. అసలు ముచ్చట మొత్తం చెప్పారట కథ. చూడు, అప్పు తీసుకుంటుంది, అప్పు ఇచ్చిన పాపానికి మళ్ళీ నా పైసలు నాకు ఏమని అడగకుండా వచ్చిన వాళ్ళన్నా ఎవరైనా అడతారు. ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటారంటే ఊర్లలో అప్పు ఇచ్చినాక మళ్ళీ ఆడికి ఏ గుట్టి ఆడేమంటాడు, అరే నీ గుట్టోడు అయితే నీకు అప్పే కొడతారా అంటారు కొంతమంది. అప్పు ఇచ్చేటోళ్ళు తీసుకున్నాక మళ్ళీ రివర్స్ ఇస్తాను. ఈ ఎగ్గొడతాడు ఏమనుకుంటాడు, ఈడు కాకటి ఇచ్చిండు ఈ పాటి అప్పు, గిసొంటి అప్పు నాకు వీళ్ళ మస్తుగా ఉడుతుంది. ఆ టైంలో ఎవడు కూడా చేతిలో గిది వేయడు. కానీ ఇక అంటే ఎగ్గొట్టాలని ఆలోచన ఉన్నప్పుడు ఏం చేస్తారు చాలా మంది, ఈసొంటి అప్పు నేను మస్తుగా తెచ్చిన, చిన్నప్పటి నుంచి లచ్చలు చేసిన, నీ 10,000 అనగా నాకు లెక్క కాదు, నీ ₹1,00,000 నాకు లెక్క కాదు అనుకొని మొండెత్తాలు వేస్తారు చాలా మంది ఉంటారు. అలాగే వీళ్ళు ఏక నెంబర్ ఉన్నది. అప్పులు ఎగ్గొట్టే అందుకు అప్పు అడిగిన పాపానికి ఉత్త పుణ్యానికి ఆమె నెత్తి వాళ్ళ కొట్టి చంపిరట. ఇక గిసొంటి వాళ్ళు నీకు ఇట్లా చేసినాక రేపన్నాడు వాళ్ళ చేతిలో వస్తువులు వచ్చిన ఎవడన్నా ఇప్పుడు ఊరూరికి గిట్నే జరుగుతుంటాయి. రేపన్నాడు ఆపద సాపద ఉంటుంది. ఆపద సాపద ఉండి వామ్మ జర ఒక 10,000 జరగ దాకా వాళ్ళు లేకపోతే ₹1,00,000 ఇక ఇల్లు కట్టుకోవాలని అంటే వామ్మ గాయనే కట్ట జరిగిందంట. మళ్ళీ మీరు దగ్గరికి వస్తే నా పని చేయగలనుకొని వాళ్ళని చేతిలో పోస్తే ఆడుల్లా సో లంగల దొంగల పుణ్యమా అంట. ఊర్లలో అప్పు కూడా పుట్టగా తయ్యే కాలం లేదు. అప్పు పుట్టగా తయ్యే కాలం లేదు కాబట్టికనే ఈ ఫైనాన్సులని ఆ ఫైనాన్సులని వారం చిట్టీలని నెల చిట్టీలని లేని ఫైనాన్సులు వచ్చి ఊర్లలో పడి ₹5 నుంచి ₹10 వడ్డీ దాకా వాళ్ళు ఇవ్వబట్టి జనాలు తీసుకోబట్టి. లేకపోతే గతంలో ఏమైనా ₹1, ₹2 మిత్తి కాడికి పైన దొరికేది. 10,000 అంటే ఊర్లో ఒక గనిలో తిరిగితే 10,000 దొరికేది. ఇవాళ 10 రోజులు తిరిగినా కానీ 10,000 దొరికే కాలం లేవు. ఏమైనా ఉన్నోళ్ళకే పుట్టగా తెచ్చినా కానీ లేని వాళ్ళకి కూడా పోయి చేయి చాపుదామంటే అమ్మో మీరా నాయన మళ్ళీ ఇస్తారు, మాకు అక్కర్లేదు వెళ్ళిపోరు అన్న కాలం వచ్చింది. అందుకోసమనే తీసుకున్న వాళ్ళకు మళ్ళీ తిరిగిస్తే ఎవడన్నా రేపన్నాడు మనకే కాదు ఇంకా నలుగురు కూడా దారి ఉంటుంది. కానీ ఇచ్చినోడు కావాలి పత్రాలు చినగాలంటే ఒక గిసోడి ముచ్చట అవుతుంది. మా అమ్మ కానీ అప్పు తీసుకున్న వాళ్ళ కాడ ఇచ్చే ప్రయత్నం చేయరు కానీ చంపే ప్రయత్నం చేయకూరి ఉంటే మరి ఇక